Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 తమిళనాడు రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నమలై భవిష్యత్పై మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో జాతీయ విద్యా విధానం, త్రిభాష సూత్రం వంటి అంశాలపై అన్నమలై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత ఆయన పార్టీ వ్యవహారాలపై పెద్దగా స్పందించకపోవడం పలు ఊహాగానాలకు కారణమైంది. సాధారణంగా సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండే అన్నమలై ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రచారాలపై స్పందించకపోవడం కూడా ఆసక్తిని పెంచుతోంది. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించాలనే ఆలోచనలో అన్నమలై ఉన్నారనే ప్రచారం కూడా వినిపిస్తుంది. కొత్త రాజకీయ వేదిక లేదా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశంపై కొన్ని కథనాలు వెలువడుతున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆయన అనుచరులు మాత్రం భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో అన్నమలై కీలక పాత్ర పోషించారు. యువతలో గుర్తింపు పెంచడంతో పాటు పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో ఆయన తీసుకున్న ఏ నిర్ణయమైనా తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నమలై రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు, ఊహాగానాలకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. దీంతో ఆయన నుంచి లేదా పార్టీ నాయకత్వం నుంచి వచ్చే ప్రకటన కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జూన్ 3 తర్వాత ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అన్నమలై రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం మొత్తం ఊహాగానాలకే పరిమితమైంది. జూన్ 3 తర్వాత ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానిపై తమిళనాడు రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. బీజేపీలోనే కొనసాగుతారా లేక కొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడతారా అనే ప్రశ్నలకు సమాధానం ఆయన అధికారిక ప్రకటన తర్వాతే లభించనుంది.